హరి ఓం. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క చేత కరువబడును. బలిమి కాని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ. సింహం వంటి దానికి శక్తి సన్నగిల్లిపోతే దారిన పోయే బక్క చిక్కిన కుక్క కూడా సింహాన్ని కరుస్తుంది. ఎందుకు అంటే శక్తి లేదు కాబట్టి. ఆ విధంగానే మనకి జరుగుబాటు లేనప్పుడు మనం పంతాలకి పట్టింపులకి పోకూడదు. శరీరంలో శక్తి ఉండాలి. బలహీనం అంటే ఇక్కడ ఆర్థికమైన బలహీనం అది ఒక రకమైతే, శారీరకమైన బలహీనం ఇంకొక రకం. సో శారీరకమైన బలం లేనప్పుడు సింహం కుక్క చేతి ఎలాగైతే లొంగిపోయి చిక్కిపోయి కరవబడుతుందో ఆ విధంగానే మనిషి కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యం లేనప్పుడు పంతాలు పట్టింపులు మనకి చెల్లుబాటు అవ్వవు. మనం లొంగి ఉండాల్సిందేనని మనకి వేమన్ గారు చెప్పారు. మనం అది గ్రహించాలి. మనం ఎప్పుడూ కూడా సత్యాన్నే తెలుసుకోవాలి. ఈ పంతాలు పట్టింపులు కాదు. మన శక్తి ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి మనం మసులుకోవాలి. మీకు నచ్చినట్లయితే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.